మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటారు కదా, ఆ వీడియో అప్లోడ్ చేయడానికి మీరు చాలా రీసెర్చ్లు చేస్తుంటారు కదా. ఓ దాని గురించి రీసెర్చ్ అది ఎంత టైం పడుతుంది మీకు? ఎట్లా చేస్తారు మీరు? అది టాపిక్ మీద డిపెండ్ అయ్యింది బ్రో. సో అంటే మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక టాపిక్ స్క్రిప్ట్ రాయడానికి ఎక్కువ టైం పట్టింది బేసిక్గా. స్క్రిప్ట్ రాయడానికి ఒక 6-7 అవర్స్ పట్టింది అనుకోండి. క్రాస్ చెక్ చేసుకుంటారా మొత్తం మళ్ళీ? ఒక సోర్స్ నుంచి అయితే తీసుకోం, 3-4 డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయితే తీసుకుంటాం అనమాట. సో అది తీసుకున్న తర్వాత దాన్ని నేను రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ చేయడానికి ఒక 30 minutes to 1 hour పట్టిద్ది. ఆ రికార్డ్ చేసింది మళ్ళీ నేను ఆ వేస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మామూలుగా అయితే ఎడిటర్ చేయాల్సిన పని అది, కానీ నేనేందంటే వాళ్ళ వర్క్ తగ్గించడానికి నేనే చేస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడ మిస్ అయిందో నాకు తెలుసు కాబట్టి, ఫాస్ట్ చేయొచ్చు కాబట్టి నేను మొత్తం కట్ చేసి ఫైనల్ రా ఫుటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఎడిటర్ ఒక 6 to 7 hours పట్టిద్ది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ డే మొత్తం ఫుల్గా 1 day పట్టింది ఖచ్చితంగా. ఓకే. కొన్ని వీడియోస్ అయితే చాలా రోజులు పడతాయి. ఓకే. సో అట్లాంటి అంటే ఎప్పుడైనా మిస్ఫైర్ అయినవి ఉన్నాయా మీరు వీడియో చేసిన దాని మీద? ఇది తప్పు అని ఎప్పుడైనా? మిస్ఫైర్ అంటే బ్రో, అది మనం చేసేటప్పుడు డబ్బింగ్లో అనుకోకుండా తప్పు చెప్పేస్తాం. ఇప్పుడు ఇయర్ డేట్స్ కానీ అలాంటి తప్పు చెప్పేస్తూ ఉంటాం. కొన్ని పేర్లు తప్పు చెప్పడం కానీ, కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది. కొన్ని చోట్ల ఏంటంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్కి డేటా పెట్టాలి, అది ఎడిటర్కి తెలియక పెట్టేయకుండా ఉంటాం, అది నేను చూడకపోవడం. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది కామన్ అనమాట. ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే వాంటెడ్గా అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసుకుంటారా? మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో అది కామెంట్ సెక్షన్లో చెప్తా, ఇట్లా పలానా ప్లేస్లో తప్పు చెప్పాను సారీ అని చెప్పి. ఓకే. అంటే ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, దానికి కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతుంటారు కొంతమంది. చాలా ఎట్లా తీసుకుంటారు మీరు? స్టార్టింగ్లో అయితే బాగా పట్టించుకునేవాడిని బ్రో. అంటే ఎందుకు ఇంత నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అని కొంచెం ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అర్థమైంది, నువ్వు ₹1 కోటి తీసుకెళ్ళి ఒక మనిషికి ఇచ్చినా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. సో నువ్వు ఏ పని చేసినా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు అనేది నాకు అర్థమైపోయింది. సో దాని నుంచి బయటపడాలంటే దాన్ని ఇగ్నోర్ చేయటమే బెస్ట్ వే. ఇంకా దాన్ని పట్టించుకోకూడదు. ఏంటంటే దాన్ని మనం ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి. వీడి రోజు మనం తిడుతున్నాడు కాబట్టి వాడికి మనం ఏంటో అర్థం అవ్వాలి అని ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనే పాజిటివ్ వేలో తీసుకుంటాను తప్పితే, స్టార్టింగ్లో అయితే బాగా డిప్రెస్ అయిపోయేవాడిని, బాగా హార్ట్కి తీసుకునేవాడిని. సో ఇప్పుడైతే ఏం లేదు, వాడు ఎన్ని బూతులు తిట్టినా కూడా చూసి సర్లే అనుకోవడం అంతే. అంటే మీరు అన్నీ ఎనలైజ్ చేస్తుంటారు కదా, మీ దృష్టిలో టాప్ 5 యూట్యూబర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు మీ ఎనలైజ్ ప్రకారం? అంటే మన తెలుగులోనా? మొత్తం మీకు సరౌండింగ్ మొత్తం తెలుగులో అంటే ఇప్పుడు నాతో పాటు విఆర్ రాజా ఉన్నాడు, అంటే సేమ్ కేటగిరీ. సో అతను కూడా బాగా, అంటే నాకు బాగా తెలుసు. ఓకే. అతను బాగానే చేస్తాడు. ఇప్పుడు నాన్ విష్ణు ఉన్నాడు. సో నాన్ విష్ణు కూడా నాకు బాగా తెలుసు, అతను బాగా చేస్తాడు. అండ్ ఇంకా చూసుకుంటే అంటే బాగా చేస్తాడు కాదు, అంటే ఎవరు టాప్ అంటారు మీ లెక్కలో? టాప్ 5 పెడితే ఏ ఆర్డర్? అంటే దానికి అంటే దేన్ని బేస్ చేసుకుని టాప్ అనేది అక్కడ పాయింట్. కంటెంట్ ఓకే, రెవెన్యూ ఓకే, మొత్తం అన్ని కలిపి అనుకోండి. ఇప్పుడు రెవెన్యూ పరంగా తీసుకుంటే ఇప్పుడు నాన్ విష్ణు అన్నాడు, నెలకు 30 లక్షలు వస్తున్నాయని చెప్పాడు. ఓకే. సో అది తెలుగులోనే, అది ఇండియాలోనే టాప్. అది టాప్. నెలకి 30 లక్షలు రావడం అనేది మామూలు విషయం ఇండివిజువల్ యూట్యూబర్స్కి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అయితే వస్తాయి అనుకోండి, అంటే ఎంఎన్సీస్ అలాంటి వాటికి అయితే వస్తాయి అనుకోండి. ఇండివిజువల్ యూట్యూబర్స్ అయితే అంత ఎక్కువ రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అట్లా నాన్ విష్ణు తీసుకోవచ్చు. విఆర్ రాజా కూడా బాగానే వస్తూ ఉంటాయి, 2 ఛానళ్ళు ఉన్నాయి. అండ్ బయ్యా సన్నీ యాదవ్ అని ఉన్నారు. అంటే వీళ్ళందరూ నాకు తెలుసు అనమాట. క్రాంతి లేడు అందులో? క్రాంతి ఇంకా ఆ రేంజ్కి రావాలని కోరుకుంటున్నాం. ఉన్నాడు అన్నారు చాలా మంది. అంటే అది ఎట్లా అన్నారు నాకు తెలీదు, బట్ ఉంటే మంచిదే, ఉండాలని కోరుకుంటా. ఓకే. మీ లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం ఏదైనా ఉందా మీ లైఫ్లో? బాధపడ్డ క్షణం అంటే ఉన్నాయి బ్రో. అంటే ఇది మీకు నెట్వర్క్ మార్కెటింగ్ క్యూనెట్ అనే ఒకటి ఐడియా ఉండండి. మనం ముగ్గురిని చేర్పిస్తే సంవత్సరంలో కోటీశ్వర్లు అయిపోవచ్చు. సో ఇలాంటి స్కామ్లో నేను కూడా చిక్కుకున్నాను అనమాట. అప్పుడు నాకు అంటే దాన్ని నిజస్వరూపం చెప్పకుండా ట్రాప్ చేసి ఫైనల్గా దాన్ని ఇది అసలు విషయం అనేది బయట పెట్టారనమాట. అంటే ఆ విషయం తెలిసే టైంకి మనం బయటికి రాలేని పరిస్థితి. సో అప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు నాకు ఒక
35,000 40,000 శాలరీ వస్తే నెలకు నేను కట్టాల్సిన ఈఎంఐలు ఒక 50,000 ఉండేవి, ఓన్లీ ఈఎంఐస్ లోన్లు. ఓకే. అది చాలా డిప్రెస్డ్ స్టేట్ అనమాట. అది నెలకి రోజుకి ఓన్లీ సాయంత్రం పూటే అన్నం తినేవాడిని. టిఫిన్ లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం రైస్ కుక్కర్లో వండుకొని పచ్చడితో తినేసి, అంటే ఈ డబ్బులు ఉండేవి కాదు, మొత్తం ఈఎంఐలకి పోయాయి, రూమ్ రెంట్, ఎంత గందరగోళం అయ్యేది. సో చిన్నగా టైం ఒక్కొక్క లోన్ పోతా అట్లా వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం సెట్ అయ్యి అట్లా అది బాగా బాధపడిన క్షణాలంటే ఒక రోజు కాదు, చాలా రోజులు. దాదాపు ఒక 5-6 months కంటిన్యూస్, మామూలు పెయిన్ కాదు. ఇంకా మనకి ఇదే లైఫ్లో ఇదే లాస్ట్ స్టేజ్ అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నాకు అసలు ఏమనిపించదు, అంత ఇదైపోయింది అనమాట, అంత స్ట్రాంగ్ అయిపోయింది దానివల్ల. ఇప్పుడు ఒక మెమరబుల్ డే అంటే మీ లైఫ్లో ఏం చెప్తారు మీరు? మెమరబుల్ డే అంటే చాలా ఉన్నాయి బ్రో. ఇప్పుడు 1 lakh వచ్చింది మెమరబుల్ డే అనే. అవన్నీ ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక 10 స్టెప్లు వేసినప్పుడు 10 స్టెప్లకి కష్టపడతాం, కానీ అందులో ఒకటి గుర్తుంచుకుంటాం మనం, మంచిగా పలానాది ఇదని గుర్తుంచుకుంటాం కదా. మీరు చేసిన దాంట్లో మన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఓన్లీ యూట్యూబ్ మొత్తం మీ లైఫ్ మొత్తం మీద మెమరబుల్ డే అంటే? లైఫ్ మొత్తం మీద అంటే చాలా ఉన్నాయి. మ్యారేజ్ అయ్యింది మెమరబుల్ డేనే, ఎందుకంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత మా పాప పుట్టింది. మోస్ట్ మెమరబుల్ డే అంటే మా పాప పుట్టింది, ఎందుకంటే అమ్మాయి పుట్టిన తర్వాతే అంత నా లైఫ్ అంత అప్సెట్ డౌన్. అప్పటి వరకు కష్టాలు కన్నీళ్లతో సముద్రంలో ఈతున్న నేను ఒక్కసారిగా ఆకాశంలో పక్షిలా ఎగరటం స్టార్ట్ చేశాను అనమాట. మా పాపదే పెట్టిన టార్గెట్ అంటే చాలా లక్కీ. అంటే ఆ అమ్మాయి పుట్టడం కూడా అదొక మిరాకిల్ లాగా అనమాట. ఓకే. నేను ఇప్పుడు బెంగళూరుకి మా వైఫ్ దగ్గరికి వచ్చాను, 8th month ప్రెగ్నెంట్. నేను బెంగళూరుకి వెళ్ళాలి. సరే మేమిద్దరం ఓకే కూర్చున్నాం, అయిపోయింది. నేను బయటికి ఊరు వెళ్ళటానికి ఇంకా ఆటో ఎక్కడానికి వచ్చాను అనమాట. నేను పొన్నూరులో ఉన్నాను, చీరాలు వెళ్ళి బస్సు ఎక్కాలి. ఆటో ఎక్కడానికి బస్సు ఎక్కడానికని వెళ్ళాను. మా వైఫ్ ఫోన్ చేసింది, అట్లా ఉమ్మనీరు కారిపోతుంది అని. మామూలుగా అయితే నాకు ఉమ్మనీరు అంటే తెలియదు, అది తెలియదు, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. మా అక్కకు ఫోన్ చేశా, అది హైలైట్. అసలు నేను మామూలుగా చేయను, సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి అంటే, లేదు అది కొన్ని సార్లు డెలివరీ కూడా అయ్యిద్ది, వెళ్ళాను. నేను వెంటనే వెళ్ళాను, డెలివరీ అయింది. అంటే నేను బెంగళూరు వెళ్తాంటే వెళ్ళకుండా మా పాప ఆపింది అనమాట అక్కడ. ఓకే. అట్లా మా పాప పుట్టిన తర్వాతే నా ఛానల్ అనేది రైజ్ స్టార్ట్ అయింది. అప్పుడు క్యూటీకేవి స్టార్ట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే రైజ్ అయిందనమాట. కరెక్ట్గా అంటే బాగా లక్కీ అట్లా. అది మెమరబుల్ డే అయితే మా పాప పుట్టిందని చెప్తాను, మోస్ట్ మెమరబుల్ డే అయితే. మీకు ఎవరు ఇంకా అన్న చెల్లి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద? నాకు వచ్చేసి మా అక్క మా తమ్ముడు. మా అక్క వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట, ఆర్కెల్లో పనిచేసింది. మా తమ్ముడు వచ్చేసి యూట్యూబ్ అతను కూడా. మేమిద్దరం ఒకే కాలేజ్, వైఎస్ఆర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తమ్ముళ్ళ యూట్యూబర్, రెండు కదా, ఇద్దరికి రెండు తీసుకున్నారు. ఆ రెండు కలిపి అట్లా. సో బేసిక్ ఏంటంటే ఈడు పాస్ అవుట్ అయినప్పుడు కరోనా వచ్చేస్తుంది. కరోనాలో బయటికి వెళ్ళడానికి అలా అంత లేదు కదా, ఖాళీ ఎందుకు ఉంటారా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, ఇనిషియల్గా నేను ప్రమోట్ చేస్తాను, తర్వాత నువ్వు లాక్కోవాలని చెప్పాను. సో ఇనిషియల్గా నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. తర్వాత ఇంకా ఆడే ఓన్గా చేసుకుంటున్నాను అట్లా. అండ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్, మా మమ్మీ వచ్చేసి హోమ్ మేకర్. ఓకే. అంటే ఎట్లా ఉండేది మీ కాలేజ్ లైఫ్? అది ఎట్లా ఉండేది కాలేజ్ లైఫ్ అంటే మాది ప్రొద్దుటూరులో బ్రో, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ప్రొద్దుటూరులో, కడప డిస్ట్రిక్ట్. సో ఆ స్టార్టింగ్లో నాకు అసలు ఇష్టం లేని డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల్లా అని చెబుతా. కరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయే టైంలో హ్యాపీ డేస్ అనే సినిమా ఉంది. అదే ప్రాబ్లం. సినిమా చూసి ఇది నా బీటెక్ లైఫ్ అంటే ఎట్టుండిద్దా, చచ్చింది గొర్రె అసలు, అయిపోయింది నెక్స్ట్ కాలేజ్ అది ఇది అనుకొని. అయితే మనకేందంటే ఎంసెట్లో 40,000 ర్యాంక్ వచ్చింది. మా నాన్న ఏంది, యూనివర్సిటీ అయితేనే చేర్పిస్తాను నిన్ను ఈ ప్రైవేట్ కాలేజీలో చేర్పించేదానికి నా దగ్గర డబ్బులు లేవు. సరే ఇంకా ఈ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ యోగి వేమన యూనివర్సిటీ అనమాట. వెళ్ళి చూస్తే అది మా స్కూల్ కంటే చిన్నగా ఉంది. ఏంది నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండను అది ఇది అని చెప్పాను. బట్ అంటాం కదా, ఎంత పెద్దగా ఉంటే జనాలు అంత దూరంగా ఉంటారు, ఎంత దగ్గరగా ఉంటే జనాలు అంత దగ్గరగా ఉంటారని. సో ఆ కాలేజీలో నాకు ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు. అంత మా కాలేజీలో
ఫస్ట్ జాబ్ తెచ్చుకుంది నేనే ఆఫ్ క్యాంపస్లో. ఓకే. సో అంత బాగుండేది. అంటే కాలేజీ లైఫ్ అంతా అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడిని. కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా ఫస్ట్ ఉండేవాడిని. సో అంత బాగుండేది కాలేజ్ లైఫ్.